ఇది బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఇది ఒక కంపెనీకి ఆయన డైరెక్ట్ మంత్రిత్వ శాఖకి వెళ్ళి కేటాయించిండు. ఒక వోక్స్ వ్యాగన్ కంపెనీ వస్తారంటే కొంచెం పైసలు ఆ కంపెనీలో ఎత్తుకపోయినట, ఏదో XYZ జరిగింది దాంట్లో. మరి ఇప్పుడు ఈయన హెచ్ఎండి ద్వారా గవర్నమెంట్ ఒక పర్సన్కి కట్టిన రసీదులు ఉన్నాయి, ఆయన పోయింది, ఇది ఉంది. ఈయన లబ్ధి ఏం పొందినరా అనేది కాంగ్రెస్ పార్టీ 158 కోట్ల రూపాయలు చెప్పాలి. 158 కోట్ల రూపాయలు తీసుకుంటేనే నువ్వు మెగా కృష్ణారెడ్డికి వర్క్ ఇచ్చినావా? దానికి దీనికి లంక కడతావా? కట్టు. అదేనమ్మా వీళ్ళకి వచ్చిన లబ్ధి. దాన్ని చూస్తే చాలా తక్కువ, ఇది 55 కోట్లు కనబడుతుంది. కానీ ఇంట్లో ఆ రోజు అరెస్ట్, నెక్స్ట్ డే అరెస్ట్ వెనుక అడిగేయడానికి గల కారణం ఆ రోజు నైట్ పెట్టిన ప్రెస్ మీట్, అందులో మనం మాట్లాడిన పరిస్థితి. రేపు పొద్దుగాల ఇది మన మెడకు చుట్టుకుంటుందో ఏమో. నేను చెప్తున్నా, ఇవాళ నేను ఎవరి దగ్గర పోయేటోని కాదు, నేను ఎవరి దగ్గర మాట్లాడినోని కాదు. నాకు క్విట్ ప్రో కానగానే నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, కేసు నేను తీసుకున్నా, ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టినా. నాకు అంత మించిన అవకాశం నేను కూడా పొలిటికల్, అందుకని సక్త్ పొలిటీషియన్ అన్న. నాకు నువ్వు 55 కోట్లు వేస్తున్నావు కదా, మరి 2000 కోట్ల పొంగిలేటిని అరెస్ట్ చేయి. 2200 కోట్లు, 55 కోట్లే కదా, 55 కోట్లలో ఆయన నేస్తూ మరి 2020 ఇంకా వరకు స్టార్ట్ కాలే, పైసల వాళ్ళ చేతికి పోలే, ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. ఇదేమో మా చుట్టుకునేటట్టు ఉందని చెప్పుకున్నారు. ఇలా బ్యాక్ స్టెప్ వేసారు. ఒకటి నెంబర్ 1. ఇంకోటి నేను బొత్స సత్యనారాయణ ఉద్దంతం చెప్పిన. రెండవది ఈరోజు నిజంగా ఇంకోటి ఒక ట్వీట్, నేను ఒక ఆంగ్లేయ మ్యాగజైన్లో నేను ఒక ఆర్టికల్ చదివిన. కేటీఆర్కు ఇది ఒక ట్వీట్ పెట్టిందంట కేటీఆర్ గారు. ఏం పెట్టిందంటే, మీరు పెట్టేలా నువ్వు ఓటుకు నోటు కేసు పట్టుకపోతున్నావు అని అంట. అయితే వీళ్ళు రిప్లై ఇచ్చిందంట. ఏమని ఇచ్చిండ్రు, మేము అందులో ఓటుకు నోటుతో సహా కాళేశ్వరం డాక్యుమెంట్లు ఉంది, ఫోన్ ట్యాపింగ్ డాక్యుమెంట్ ఉన్నాయి అని వీళ్ళు రిప్లై చేసారు. నేను అంటున్నా, నువ్వు అధికారంలో ఉన్నావు రేవంత్ రెడ్డి, నువ్వు హోంమంత్రిగా ఉన్నావు, నీకు ట్వీట్ పెట్టే కడమయ్యింది. ఆయన అధికారం లేడు, పవర్లు లేడు ఆయన. నువ్వు ఎప్పుడు ఏసీబీకి పిలిపిస్తే అప్పుడు ఏసీబీకి వస్తుండు, ఎప్పుడు ఎంక్వైరీ అంటే అప్పుడు ఎంక్వైరీకి వస్తుండు, మీకు ఏంటోండు, మీ ముందు కూర్చుంటుండు, నన్ను తప్పుంటే జైలుకు తీసుకుపో అంటుండు. కాబట్టి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు ట్వీట్కు ఆన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినావు కదా పెట్టెల కాళేశ్వరం ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నావు కదా, నీకు కాళేశ్వరం దొంగ మెగా కృష్ణ పక్కనే ఉండు కదా, తీసుకుపోయి జైల్లో పెట్టు కదా. నేను ఎవడొద్దన్నా నిన్ను. ఒకవేళ నువ్వు వీళ్ళే కేటీఆరే ఉన్నాడు కాళేశ్వరంలో, తీసుకుపోయి లోపల పెట్టమంటున్నా కదా, ఎందుకు పెట్టావు నువ్వు పెద్ద దొంగతనాలను అరెస్ట్ చేయాలని నేను అంటున్నా. 1000 కోట్ల రూపాయలల్లా నువ్వు వీళ్ళ దొరికితే నువ్వు పట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మెగా కృష్ణారెడ్డి అన్నట్టు నోరు తెరిస్తే ఫస్ట్ జైలుకు పోయేది రేవంత్ రెడ్డి. నువ్వు మిషన్ భగీరథలో స్కామ్ జరిగిందని గతంలో చెప్పినావు కదా, ఇప్పుడు చెప్పు నువ్వు దమ్ముంటే. ఇవాళ మిషన్ భగీరథకి నోరు తెరిస్తే ముందు జైలుకు పోయేది రేవంత్ రెడ్డి. ఇవన్నిట్లో వీళ్ళందరూ కూడా షేర్స్ ఉన్నాయమ్మా. నువ్వు ఒక దొంగని తెలిసిన తర్వాత నువ్వు సిబిఐకి పంపుతాన తర్వాత నువ్వు ఆయనతో ఫోటోలు ఎట్లా దిగినావు, ఆయన స్కిల్ డెవలప్మెంట్ కట్టడానికి ఆయనకు 200 కోట్లు నీకు ఇస్తాను ఆయన ఎందుకంటాడు. ఈరోజు మెగా కృష్ణారెడ్డి దొంగని కాళేశ్వరం కట్టిన ఆయనే కదా, నీ రాహుల్ గాంధీ పోయిండు కదా, నీ రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు, మేడిగడ్డకు పోయిండు. ప్రభుత్వంలోకి రాబోతుంది మాది, ఒక కాళేశ్వరం ఏటీఎం కట్టిండు రాహుల్ గాంధీ, నీకు చేతనైతలేదా? నీకు కాళేశ్వరం ఏటీఎం కట్టినావు కదా, నువ్వు ఒకటి తయారు చేసినావు కదా, అది చూపించినావు కదా, అది డిస్ప్లే పెట్టినావు కదా. కాళేశ్వరం కేసులో నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు నువ్వు ఎవరిని? నువ్వు దాని మీద ఒక ఎంక్వైరీ. ఇప్పుడు కార్ల రేసింగ్లోనేమో నువ్వు ఏసీబీకి ఇచ్చినావు, కాళేశ్వరం ఏసీబీకి ఎందుకు ఇస్తలేవు, విజిలెన్స్కి ఎందుకు ఇస్తలేవు?